ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలో పలమనేరు బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సివిల్ కోర్టు సముదాయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ పలమనేరులోనే న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు బీజం వేశామన్నారు. ఈరోజు పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టబెట్టుకున్నారు. అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుల తరఫున, పలమనేరు న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పర్వంలో ఉండగా, రాయలపేటలో ఉండగా, టీఓడ్డూరులో ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయన కూడా ఈ ల్యాండ్ టైటిల్ రద్దుపరచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌళి వీధుల మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ ని రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం 4:41 ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు పలమనేరు బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షుడు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు, సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది.